సో ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాము, తర్వాత కండిషన్ చెక్ చేసుకొని లూప్ లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు కండిషన్ సాటిస్ఫై అయితే ఇక్కడ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ 1 ప్రింట్ చేయడానికి ఉంది కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ నుండి ఈ 2 చెక్ చేసుకుంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు 1 అయిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది, 1++ అంటే ఐ వాల్యూ ఎంత మారినట్టు 2గా మారింది. సో 2 ఈజ్ లెస్ దాన్ 100 కరెక్టేనా? 200 కన్నా తక్కువేనా? లేదు సిస్టర్, 200 కన్నా తక్కువ కదా? తక్కువే కదా. సో కండిషన్ సాటిస్ఫై అయింది. సో మళ్ళీ లూప్ లోపలికి వచ్చింది. వచ్చినప్పుడు 2 ప్రింట్ అవుతుంది. సో 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం లేదు, పైకి వస్తుంది. సో పైకి వచ్చినప్పుడు ఈసారి ఏమైంది, 3 అవుతుంది. 2++ 3 లెస్ దాన్ 100 సాటిస్ఫైడ్ ప్రింట్ అయింది. అలా ఎప్పుడైతే ఈ ఐ వాల్యూ 101 అవుతుందో 101 లెస్ దాన్ 100 అయినప్పుడు కండిషన్ సాటిస్ఫై అవ్వదు కదా. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవ్వదో ఇంకా మళ్ళీ పైకి వెళ్ళదు అనమాట, బ్రేక్ అయిపోయింది. సో 101 వచ్చినప్పుడు 101 ఇస్ నాట్ లెస్ దాన్ 100, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మీరు చూడండి 1 నుండి 100 వరకు ప్రింట్ అయినాయి మనకు కన్సోల్లో. సో ఎప్పుడైతే అది 101 అవుతుందో అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఇంకా ఆగిపోయింది అక్కడతో. సో లూప్ అంటే రిపిటేటివ్గా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్నే నేను రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. మనం 100 నుండి 1కి ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు 1 నుండి 100 కదా, ఇలా ప్రింట్ అయినాయి కదా, కనీసం 100 ఫస్ట్ రావాలి. అలాంటప్పుడు మనం ఇనిషియలైజేషన్ దేంతో చేసుకోవాలి, ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాము? 100 to 1 అంటే 100తో స్టార్ట్ అవ్వాలి. 100 ఇంకా కండిషన్ ఏమని మార్చుకోవాలి మనము, 1 వరకు రావాలనుకుంటున్నాం. సో అప్పుడు ఏమవ్వాలి, 100 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినంత వరకు. సో 100, 99, 98 అలాగా నా 1 వరకు వచ్చే వరకు చేసుకోవాలనుకుంటున్నాను. సో 100 తగ్గాలి కదా వాల్యూ, నెక్స్ట్ టైం వచ్చేసరికి వాల్యూ తగ్గాలి. అప్పుడు మనం ఇక్కడ ఏం పెట్టుకోవాలి, ఇంక్రిమెంట్ పెట్టుకోవాలా డిక్రిమెంట్ పెట్టుకోవాలా? డిక్రిమెంట్ అంటే మరి ఏం పెట్టాలి ఇక్కడ, మైనస్ పెట్టుకోవాలి. ప్లస్ అయితే బై 1 ఇంక్రీజ్ చేస్తుంది, మైనస్ అయితే బై 1 డిక్రీజ్ చేస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇనిషియల్గా 100 ఉంది, 100 గ్రేటర్ దాన్ 1. సో కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి లూప్ లోపలికి వస్తుంది. వచ్చినప్పుడు 100 ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పైకి వస్తుంది కదా. సో పైకి వచ్చినప్పుడు ఈసారి ఇటు చెక్ చేస్తుంది. చెక్ చేసినప్పుడు 100 మైనస్ ఏమవుతుంది, ప్లస్ 100 మైనస్ అంటే 100లో ఒక వాల్యూ తీయాలని కదా చెప్పాను. ఇప్పుడు 100లో ఒక వాల్యూ తీస్తే ఎంత ఉంటుంది, 99. సో 99 గ్రేటర్ దాన్ 1. సో 99 ప్రింట్ అయింది. అలా 98 గ్రేటర్ దాన్ ప్రింట్ అయింది. ఎప్పుడైతే ఆ వాల్యూ కనుక మనకి 0 అవుతుందో, 0 అయిన తర్వాత 0 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 1 కదా. సో అక్కడితో ఆగిపోయి మనకి 1తో ఆగిపోయింది అనమాట ప్రింట్ అవడం. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి చూస్తే మీరు అవుట్పుట్ 100 నుండి 1 వరకు వచ్చింది. ఇక్కడ వరకు అర్థమైందా మళ్ళీ అని చెప్పాలా? ఓకే. ఇప్పుడు జావా మొత్తం మ్యాథ్స్ తోనే ఉంటుందా సిస్టర్? మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ కాకుండా కూడా లైక్ నెక్స్ట్ మనం సెలీనియం నేర్చుకున్నప్పుడు మ్యాథ్స్ ఏమి ఉండదు. ఈ ఇనిషియలీ లాజిక్స్ రాయడం అనేది మ్యాథ్స్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ లూప్లో నాకు ఖచ్చితంగా అది ఎక్కడైనా సరే నంబర్సే వాడాలి ఫర్ లూప్కి మాత్రం, అందుకే దీనికి నంబర్సే చెప్పాను. ఇందాక అట్లాంటి సిచ్యుయేషన్స్లో అయితే మనం ఎగ్జాంపుల్స్ మార్చొచ్చు, కానీ బట్ కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ కనుక్కోవడం, మామూలుగా మనకి ఇంటర్వ్యూస్లో కూడా ఏం అడుగుతారంటే ఇలా అని అడుగుతారు. ఒక నెంబర్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అనే నెంబర్ ఉందనుకోండి, దాన్ని రివర్స్ చేయమంటాడు. ఎందుకంటే మ్యాక్సిమం వచ్చే వాళ్ళు స్టెమ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఎవరు లైక్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి దీనికి రారు కదా. సో మ్యాథ్స్ నేర్చుకున్న వాళ్ళందరికీ ప్రోగ్రామ్ ఆ లాజికల్ స్కిల్స్ అనేవి ఇన్బిల్ట్ ఉంటాయి, చిన్నప్పటి నుంచి చేస్తాం కాబట్టి.
అవును. సో, మీ ఇద్దరికి కొంచెం టైం పట్టిద్ది. మనం ఈజీ ఎగ్జాంపుల్స్ లైక్ ఇలా 1-100 అలాంటియే తీసుకుందాం. లైక్ విచ్ ఇస్ లైక్ నార్మల్ మ్యాథ్స్. నేనేమి లైక్ డిఫరెన్షియేషన్, ఆహ్, అవును. ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్స్ అయి చెప్పను. ఓకే. లైక్ నార్మల్ బేసిక్ అవును. మ్యాథ్స్ మన ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ స్టూడెంట్స్‌కొచ్చినంత మ్యాథ్స్. హ్మ్. ఓకే. ఓకే సిస్టర్. కొంచెం కష్టంగా ఉంటది ఫస్ట్ 10 డేస్ జావాని అర్థం చేసుకోవడం. బట్ ఏ రోజుది ఆ రోజు చేస్తేనే నెక్స్ట్‌యి అర్థం అవుతాయి. ఇప్పుడు చూడండి ఇఫ్ ఎల్స్ కన్నా ఫర్ లూప్ కొంచెం డిఫికల్ట్‌గా ఉంది కదా సింటాక్స్. అవును. సో, ఫర్ లూప్ తర్వాత మనం నేర్చుకునే ఇంకొంచెం డిఫికల్ట్ అవుతాయి. సో, మనం ఫస్ట్‌యి సరిగ్గా అర్థం అవ్వలేదనుకోండి నెక్స్ట్‌యి అసలు ఏం అర్థం కాదు. ఇంక అసలు అప్పుడు జావా చాలా పెద్ద కష్టం అని చెప్పి అసలు నేర్చుకోవడం ఆపేస్తారు. సో, అందుకని ఈ రోజుది ఈ రోజు చేయండి. ఓకే. ఇక్కడి వరకు చేయండి. రేపు వైల్ లూప్ చెప్తాను. లేకపోతే మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతారు.